స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు వచ్చేసి రాత్రి 1:30 టైము. మేము ఇక్కడ ఎరిమిడిలో స్టార్ట్ అయినాం. నాతో పాటు ఒక్కొక్కరిని స్వామిని తీసుకొని బయలుదేరిపోతూ ఉన్నా. మా ప్రయాణం అయితే మొదలైంది. మరి ఏ టైంకి సన్నిధానం చేరుకుంటామో తెలియదు. నా వెనకాల చాలామంది స్వాములు వస్తూ ఉన్నారు. నా ముందు కూడా చాలామంది స్వాములు వెళ్తూ ఉన్నారు. స్వామి శరణమయ్యప్ప. మోక్షం కిట్టు, మోక్షం కిట్టు, స్వామి కండల్ అయ్యప్పు స్వామి. మెయిన్ రోడ్డుతో నడుచుకుంటూ వచ్చి ఇకపై మొత్తం కూడా మేము ఈ యొక్క మట్టి ద్వారా నడుచుకుంటూ వెళ్ళాలి. టార్చ్ లైట్ వేసుకుంటూ వెళ్ళాలి. అక్కడక్కడ మాకు మబ్బుగా ఉంటుంది. ఆ తర్వాత మధ్య మధ్యలో మాకు ఇబ్బందికరంగా ఉంటుందని కర్రలతో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప. నడుచుకుంటూ తెల్లైపోయింది. అలాగా స్వాములంతా వస్తూ ఉన్నారు. మొత్తం మంచు కురిచి ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప స్వామి. ఇలా మొత్తం మంచు కురుస్తూ ఉంటుంది. స్వామి శరణం. పెదపాల అలా శివపార్వతి కోయిల్ దాకా వచ్చేసాము. ఇక్కడ శివపార్వతి కోయిల్లో శివుడు పార్వతి ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ కాస్త రిలాక్స్ చేసుకుని ఈ రైట్ సైడ్లో భోజనం పెడతారు. ఆ భోజనం తిని బయలుదేరొచ్చు. అలా ముందుకు రాగానే జనాలు భయంకరంగా ఉంటారు. స్వాములు అంతా కూడా శివుని స్వాములు అండ్ అయ్యప్ప స్వాములు అలుదా నదీ తీరానికి వచ్చేసి ఈ అలుదా నదీ తీరంలో స్నానం చేసి అందులో ఉన్నటువంటి 3 రాళ్ళని లేదా 5 రాళ్ళని లేదా ఒక రాయినైనా కానీ తీసుకుని మనము కొండ మార్గంలో నడుచుకుంటూ పైన, అంటే ఇప్పుడు నడిచేటువంటి మీకు కనపడుతుంది కదా, ఇలా ఎదురుకొండ అంటారు. మొదటగా అలుదా నదిలో స్నానం చేసి అలుదా మేడే కొండని ఎక్కుతూ ఉండాలి. నేను కూడా అలసిపోయిన స్వామి శరణమయ్యప్ప. ఇలా కూర్చుని ఉంటారు. అలా వస్తూనే ఉంటారు కొంతమంది అనుభవంతో. ఎదురుకొండ అంత కరిమల అంటే అలుదా మేడే అయిన తర్వాత, అలుదా నది అయిన తర్వాత ఎంత కొండలు, ఇలా రాళ్ళు రప్పలు ఉంటాయి. కరిమల కొండ మామూలుగా ఉండదు. ఇది స్వామి, ఇట్లా రాళ్ళు ఉంటాయి. ఎదురుకొండ. అబ్బా, కాలుకు తగిలింది. స్వామి శరణమయ్యప్ప. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అయిపోయింది ఇట్లా రావడానికి. ఓకేనా. ఇలా వేర్లు రాళ్ళు ఎక్కడానికి చాలా కష్టంగా అయిపోయి కూర్చునే పరిస్థితి. కరిమల కొండ. స్వామి శరణమయ్యప్ప. చాలామంది గురువులు కూడా నిదానంగా వస్తూ ఉంటారు. ఎంతో ఇరుముళ్ళు నెత్తినెత్తుకొని చాలా కష్టపడుతూ ఎక్కుతారు కరిమల కొండ. చూస్తున్నారు కదా స్వామి, రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి. కొండ ఎదురుగా ఉంటుంది. చాలా క్వైట్ ఆపోజిట్లో. చాలామంది స్వాములు వెళ్ళలేక ఆగిపోతారు ఇక్కడ. మళ్ళీ కింద నుంచి వస్తున్న స్వాములు ఎంత డౌన్లో నుంచి వస్తున్నారని చూడండి స్వామి. అదంతా స్వాములు చాలా డౌన్ నుంచి వస్తున్నారు. రాత్రంతా ఇప్పుడు ఉదయం అయింది. సూర్యభగవానుడు అలా వచ్చాడు. అందరు కూడా అలుదా నది, అలుదా మేడే, కలింద్రం కొండ ఎక్కి నెక్స్ట్ కరిమల కొండ ఎక్కడానికి వెళ్తూ ఉన్నాం. స్వామి శరణం. ఇప్పుడు మీరు చూస్తున్న కొండ వచ్చేసి మహిషి మర్దని కొండ. ఈ కొండలో ఏంటంటే స్వాములని ఇరుముడితో ఎనికి వెళ్ళిపోతూ ఉంటారు స్వాములు. అంత కఠినంగా ఉంటుంది ఈ కొండ కూడా, మహిషి మర్దని కొండ. నా చేతిలో రాళ్ళు ఎందుకు తీసుకున్నా అని అంటున్నారా? అలుదా నదిలో రాళ్ళు తీసుకొచ్చి మహిషి మర్దని కొండ పైన పెడితే మంచి జరుగుతుందని చెప్పారు. అలుదా నదిలో ఉన్నటువంటి రాళ్ళని తెచ్చి పైన పెట్టారు స్వాములంతా. అదే రాళ్ళు చాలా నొప్పిగా ఉంటాయి తొక్కుతూ ఉంటే. స్వాములందరూ కూడా అక్కడికి వెళ్ళి మహిషాసురమర్దునికి అలా పెట్టేసి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ అన్ని హోటల్స్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, చాలా హోటల్స్ ఉన్నాయి. వెంటనే మళ్ళా ఇలా మట్టి రోడ్డు వస్తుంది. రాళ్ళు ఏముండవు, ప్లేన్గా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఇప్పటి ఎండ మొదలైంది కదా, నిదానంగా ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. చిన్న మణికంటలు ఎంత ముద్దుగా పోతున్నారు నడుచుకుంటూ.
అయ్యప్ప స్వామి సన్నిధి కొండపైన మళ్ళీ ప్రయాణం. కొండ ఎక్కాక అలసిపోయి అలా ఎందరు కూర్చొని ఏదైనా తినబండాలు ఉంటే తింటూ ఉంటారు స్వాములు. వెంటనే కిందికి డౌన్ వెళ్తాం. అప్పుడు ఎక్కేటప్పుడు ఎదురు మెట్లు ఉండేవి కదా, ఇప్పుడు దిగేటప్పుడు దిగువ మెట్లు ఉంటాయి. చాలా నిదానం దిగాలి, కాళ్ళు జారుతుంది కూడా. అలాగే డౌన్ దిగుతున్నటువంటి స్వాములందరూ కూడా చాలా చాలా నిదానంగా దిగాలి. కాలు స్లిప్ అయిందంటే కింద జారి పడిపోతారు స్వాములు. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఎదురు కొండల నుంచి వస్తున్నటువంటి స్వాములు. స్వామి ఏమి ఎలిఫెంట్ వచ్చిందా? ఏనుగు వచ్చిందంటే ఉండండి ఉండండి. ఓం శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం. స్వామియే అయ్యప్పో స్వామి అప్ప శరణమప్ప బంధోమప్ప నీ కొండకప్ప వస్తున్నాము రాళ్ళల్లోన ముళ్ళల్లోన నీ కొండకప్ప నీవే దిక్కు నీవే రక్ష కరిమల వాస కారణవాస గిరుముడి ప్రియుడా స్వామియే అయ్యప్పో. కిందికి జారి పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఒక్కో చోట. కరిమల కొండలో ఇలా నీళ్లు కలపడితేనే అందరు కూడా కాళ్ళు తడుపుకుంటే చల్లగా ఉంటుంది. కరిమల కొండ స్టార్ట్. అది ఎక్కడానికి ఎంత ఇబ్బంది పడతారో చూడండి. కరిమల కొండ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇందులో రాళ్ళు చెట్ల వేర్లు ఎన్నెన్నో ఉంటాయి. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఎదురు కొండలాగా ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. పట్టుకో పట్టుకో శరణమయ్యప్ప. కరిమల కొండ అయ్యా శరణమయ్యప్ప. స్వామియే అయ్యప్పో స్వామి అప్ప శరణమప్ప బంధోమప్ప నీ కొండకప్ప వస్తున్నాము రాళ్ళల్లోన ముళ్ళల్లోన నీ కొండకప్ప నీవే దిక్కు నీవే రక్ష కరిమల వాస కారణవాస గిరుముడి ప్రియుడా స్వామియే అయ్యప్పో. స్వామి పున్నయ్యప్ప అయ్యనే పున్నయ్యప్ప స్వామియే శరణం శరణ పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యనే పున్నయ్యప్ప. కరిమల కొండలో ఇట్లా రాళ్ళు రప్పలు కొండలు డౌన్ ఎవరు కూడా నిదానంగా వెళ్తూ ఉంటారు. చూస్తూ ఉన్నారు కదా, కర్రలు చాలా మంది ఉన్నారు. కరిమల కొండ అంటే ఇదే, చాలా కఠినమైనటువంటి కొండ. స్వామియే శరణమయ్యప్ప. 18 పళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఇలా చెట్టు తీసుకొని వస్తారు కొండపైకి.
నీళ్ళల్లో ఏ పాపం చేశామో, ఏ పుణ్యం చేశామో, ఏ బారిన పడుతున్నామో, ఏ భారం మన మీద పడిందో తెలియదు అనేటువంటి బాధ కలుగుతుంది. ఈ పెద్ద పాదం నడిచే సమయంలో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ కూడా మనకే వచ్చాయి అని అనిపిస్తుంది. కరిమలకొండ సగం మధ్యలో ఆగిపోయి కూర్చొని ఉండిపోయాను, ఎందుకంటే నా వల్ల కాలేకపోయింది. చాలామంది చూస్తున్నారు కదా. కరిమలకొండ రాత్రి 12 గంటలకు మొదలు పెట్టాను. మళ్ళీ మరుసటి రోజు రాత్రి అంతా నడిచాను. కరిమలకొండ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ ఏదో పూజా కార్యక్రమం చేస్తున్నారు కొండల్లో అమ్మవారికి. ఈ కరిమలకొండ ఎక్కలెక్కుతున్నటువంటి స్వాములు. చాలా నిదానం అయిపోతుంది. చాలా ఎత్తైన కొండ. పైన ఎలా వెళ్తున్నారు చూడండి, వైట్ ఆపోజిట్. స్వామి శరణమయ్యప్ప. కరిమలకొండ ఆ పైన అంగా పైన ఉంది. నేను వెళ్ళలేదు, కూర్చొని టీ తాగుతున్నా ఇంకా కొండ మీదనే. తర్వాత చాలా మంది స్వాములు వస్తూ ఉన్నారు. 6:30 గేట్ క్లోజ్ అంట. నేను ఎక్కలేను, అందుకే ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాను. మార్నింగ్ అయినా వెళ్దామని అనుకుని పడుకుందామని. ఇక్కడ చాలామంది స్వాములు ఉన్నారు. ఇక్కడ పడుకోవడానికి కూడా 100 రూపాయలు మనం కట్టాలి. ఆ తర్వాత తినడానికి కూడా మనం డబ్బులు పే చేయాలి. ఇక్కడ స్వామి శరణమయ్యప్ప. కరిమలకొండ కంప్లీట్ చేయడానికి ఈ సమయం పట్టింది. మరి పైన పెరియానవట్టం ఎక్కడానికి లైట్లు అయితే ఏం లేవు, టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళాలి. స్వామి శరణమయ్యప్ప. చెప్పాను కదా, స్వాములు దిగేటప్పుడు చాలా ఇబ్బందికరంగా వస్తూ ఉంటారు. అస్సలు కాళ్ళు మాత్రం మామూలు నొప్పులు ఉండవు, మోకాళ్ళ చెప్పులు మామూలుగా నొప్పి తీయదు. స్వామి శరణమయ్యప్ప. ఇలా పెద్దపాదం మొత్తం హోటల్స్ ఉంటాయి. తర్వాత పడుకునే వాళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా స్వాములకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అక్కడ బజ్జీలు, బోండాలు వేస్తారు, అట్టిపనులు ఉంటాయి. తర్వాత పైన పడుకోవడానికి, తర్వాత కింద పడుకోవడానికి ఉంటుంది. అందు టీ కూడా సౌకర్యం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఉచిత నీరు కూడా ఇస్తారు. ఓన్లీ 1 గ్లాస్ మాత్రమే ఇస్తారు. చాలా దూరం నుంచి తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు వాటర్. స్వాములు కరిమలకొండ తర్వాత ప్రేరణవట్టం కొండకి వెళ్ళేదానికి లైట్స్ ఏం లేవు, అంతా అడవి. మరి కింద నుంచి టార్చ్ లైట్ వేసుకుంటూ వస్తున్నారు స్వాములు. స్వామి శరణమయ్యప్ప. మామూలుగా కాదు నాయన, ఆఖరి కొండ ఇది. జీవితంలో నేను స్వామి శరణమయ్యప్ప. ఒక స్వామి లైట్ వేసాడు ఇక్కడ, టార్చ్ లైట్. ఆ లైట్ ద్వారా స్వాములందరూ వెళ్తున్నారు. కింద కొండ, ఎదురుకొండ ఆ లైట్లు వేసుకుంటూ వస్తున్నారు స్వాములంతా. నేను కూడా ఇక్కడే ఉన్నాను సార్. కొండ ఎక్కంటే భయం అవుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఆయన చాలా మంది స్వాములు ఎక్కుతూ ఉన్నారు, అట్లే నేను ఎక్కుతాను. ఇదంతా ఎదురుకొండ. పైన లైట్లు వస్తున్నాయి కదా, ఆ లైట్ల ద్వారా స్వాములు వస్తారు. అంత దిగేటప్పుడు కాళ్ళు మామూలుగా ఉండదు పట్టుకోవడము. వచ్చే ఆఖరికి స్వాములు ఇక్కడ నిలబడిపోతారు. అలా మెల్లగా దిగుతూ ఉంటారు స్వాములు. నడవలేక నడుస్తారు. ఆఖరికి పెరియానవట్టం దగ్గరికి వచ్చేసరికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. స్వామి శరణమయ్యప్ప. పైన లైట్ల ద్వారా వస్తూ ఉన్నారు. మొత్తానికైతే పెద్ద పాదం క్లోజ్ చేసుకున్నాను. కరిమల ఎక్కేసినాను అండ్ ముందుకు వచ్చేసి వెళ్తూ ఉన్నాను. పెద్దపాలలో తెలుసుకుంది ఏంటంటే, కరిమల కొండ ఎక్కేటప్పుడు, అలదమ్మేడ కొండ ఎక్కేటప్పుడు జీవితంలో మనం చేసిన తప్పులన్నీ, మనం ఏదైనా కానీ చెడు చేసినా అన్నీ కనబడతాయి. అది ఏందో తెలియదు కానీ ఆ శక్తి రూపం. అలాంటివి ఎవరికైనా కానీ తప్పులు ఏదైనా క్షమాపణలు ఉన్నా మీరు నమ్మే మీ దైవత్వాన్ని తలుచుకొని ఆ తప్పులని ఒకసారి మన్నించమని వేడుకుంటే చాలు. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికైతే పెద్ద పాదం క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి సాఫ్ట్ రోడ్డు. మరి అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. స్వాములంతా మొక్కేసి మేము కూడా మొక్కేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. పెద్ద పాదం అయితే ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప. మరి పెద్ద పాదం యాత్ర క్లోజ్ అయింది. ఆ తర్వాత హారతి తీసుకుంటున్నారు అందరూ కూడా. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మార్గ మధ్యంలో మనకు తమిళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తెలుగు వాళ్ళు ఇలా భోజనాల హాళ్ళు ఉంటే అందరు తినొచ్చు ఫ్రీగా. మొత్తానికైతే పెద్ద పాదం కంప్లీట్ చేసుకొని పంబా నది తీరానికి చేరుకున్నాను. పంబా నది తీరం ఉదయమే అంటే మిడ్నైట్ అవర్స్. ఇప్పుడు వచ్చేసి టైం 12 అయింది. ఆ 12 ఆ టైంలో ఎలా ఉంది చూడండి. భక్తుల రష్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే బస్సులు ఏం తిరగవు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ నేను నదీ తీరంలో స్నానం చేసి, ఓకే ఫ్రెండ్స్, నా పెద్ద పాదం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంబా నది తీరంలో స్నానం చేసి తిరిగి స్వామివారి దర్శనం చేసుకుంటాను. స్వామి శరణమయ్యప్ప. ఏం మహిమ ఉందో ఏమో తెలియదు.
పమ్మా నదిలో అలా మునిగి అలా నీళ్లు 3 సార్లు ఇచ్చాను. కాస్త పైకి వచ్చి నిలబడ్డానో లేదో కాళ్ళ నొప్పులు కాస్త తగ్గాయి. ఆ తర్వాత కొండపైనికి వెళ్తున్న మార్గ మధ్యంలో కూడా నాకు కన్నెమూల మహాగణపతి దగ్గర కాళ్ళ నొప్పులు తగ్గాయి. అలా సన్నిధానం చేరుకుని ఇరుముడితో పైనకి వచ్చాక ఆ కాళ్ళ నొప్పులు అనేవి కూడా చాలా నిదానంగా తగ్గాయి. ఆల్మోస్ట్ నేను ఇంకేముంది నెయ్యి టెంకాయ స్వామివారికి అలా కొట్టి మరి నైవేద్యంగా మరి స్వామివారికి నెయ్యాభిషేకానికి పంపించాము. ఆ తర్వాత సన్నిధానం చేర్చుకొని మీ అందరికీ సన్నిధానాన్ని చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.